పాతాళ భైరవిలో తోటరాముడు కావచ్చు, నిన్న మొన్న రిలీజ్ అయిన హరిహర వీరమల్లులో వీరమల్లు కావచ్చు. ఆ వీరమల్లును తీర్చిదిద్దటంలో, అలాగే అతను సంచరించే ప్రాంతాలను మనకి రియలిస్టిక్గా చూపించడంలో ప్రధాన పాత్ర వహించేది ఆర్ట్ డైరెక్టర్స్. సినిమాలో ఆర్ట్ డైరెక్టర్స్ చేసే పని, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. సినిమా అద్భుతంగా కనపడాలి లేదా అత్యంత సహజంగా కనపడాలి అంటే డైరెక్టర్తో పాటుగా ఆర్ట్ డైరెక్టర్ పని కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ డైరెక్టర్స్ సినిమాలో ఉండే సెట్లు నిర్మించడం, ప్రాపర్టీస్ నిర్మించడం, తర్వాత ఆ సీన్కి కావలసినటువంటి అట్మాస్ఫియర్ని ఏర్పాటు చేయడంలో వీళ్ళు ప్రధాన పాత్ర వహిస్తారు. ఈ డిపార్ట్మెంట్లో దాదాపుగా 4 అసిస్టెంట్స్ పనిచేస్తారు. ఈ డిపార్ట్మెంట్కి అసోసియేట్గా ఉంటూ కార్పెంటర్సు, పెయింటర్సు, మౌల్డర్సు, ఇలా రకరకాలైన వ్యక్తులు ఈ సినిమాకి అసోసియేట్ అయి పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కొత్తగా వింటున్నాం ప్రొడక్షన్ డిజైనర్స్ అని. వీళ్ళు కూడా దర్శకుడు చెప్పినటువంటి కథని విని దర్శకుడికి ప్రతి సీన్లో కావలసినటువంటి ఏవైతే ఉన్నాయో రకరకాల డిపార్ట్మెంట్తో సంప్రదించి, అంటే ఆర్ట్ డైరెక్టర్ని, కాస్ట్యూమర్స్ని, మేకప్ని అందరిని సంప్రదించి ఆ టైంకి ఏర్పాటు చేయటమే వీళ్ళ యొక్క పనిగా అనిపిస్తూ ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే కథ చెప్పినప్పుడు ఆ కథ ఏ జానర్కి చెందిందో, అంటే ఏ టైంకి చెందిందో, ఎలాంటి కథో తెలుసుకుని ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయో ఆలోచించుకొని దర్శకుడితో సంప్రదించి వాటికి కావలసిన సెట్స్ని తయారు చేస్తారు. ఒకవేళ చారిత్రాత్మక చిత్రాలు కానీ పౌరాణిక చిత్రాలు అయితే వాటికి కావలసినటువంటి ఆయుధాలు కానీ, తర్వాత నగలు, బట్టలు, ఆ పీరియడ్కి, ఆ ప్రాంతానికి, ఆ సందర్భానికి తగ్గటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో ప్రాప్స్, అంటే సెట్ ప్రాప్స్ కానీ, హ్యాండ్ ప్రాప్స్ కానీ, తర్వాత వేసుకునే ఆర్నమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా డిజైన్ చేసి దర్శకుడితో సంప్రదించి వాళ్ళ యొక్క అనుమతి తీసుకుని ఎప్పటికప్పుడు తయారు చేస్తూ ఉంటారు. ఇవాళ వస్తున్న సినిమాల్లో కొన్ని ప్రాపర్టీస్ కావాలంటే అద్దెకి తీసుకొస్తారు, లేదా ఎక్కడో ఉంటే తీసుకుని సంగ్రహిస్తారు. ఆ సీన్లో కావలసినట్టుగా ఈ వస్తువుని కూడా అమర్చి పెట్టడం కూడా ఇవాళ ఉన్న చిన్న సినిమాల్లో ఈ ఆర్ట్ డైరెక్టర్స్ చేస్తూ ఉన్నారు. ఇలా ఈ ఆర్ట్ డైరెక్టర్స్ చేసే పని గురించి, వాళ్ళు సినిమాని ఎలా తీర్చిదిద్దుతారు అనే విషయాల గురించి తెలియచేస్తూ నేను ఒక ఎపిసోడ్ని తెలుగు యంగ్ డైరెక్టర్స్లో అప్లోడ్ చేశాను. ఎపిసోడ్ చూసి మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి.